జాతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏకి సంబంధించిన ఒక స్పెషల్ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేయడానికి సంబంధించి అయితే కొత్త జీవోని అయితే విడుదల చేయడం జరిగింది. అయితే గతంలోనే ఒక జీవో విడుదల చేసినప్పటికీ అందులో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన కొన్ని సవరణలు సూచనలు చేస్తూ వాటిని మార్పులు చేస్తూ కొత్త జీవోని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అత్యధికంగా విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసులకు సంబంధించి పెండింగ్లో ఉండడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు పెండింగ్ కేసులు ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే ఎన్ఐఏకి సంబంధించిన ఈ స్పెషల్ కోర్టును అయితే విశాఖపట్నంలో అయితే ఏర్పాటు చేసేందుకు పూర్తిగా ఒక జీవోని అయితే ఇవ్వడం జరిగింది. ఈ కొత్త జీవో ప్రకారం వచ్చేసి ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ సంబంధించిన 2008 సెక్షన్ 11 చట్టం ప్రకారం అయితే ఈ కోర్టు ఏర్పాటు అదేవిధంగా పనులు అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటికే విజయవాడలో ఒక కోర్టు ఉన్నప్పటికీ దానికంటే కొంచెం ఎక్కువ కేసులు డీల్ చేసేలాగా ఈ ఎన్ఐఏ విశాఖపట్నం కోర్టు అయితే ఇప్పుడు పనిచేయనుంది. అయితే దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతానికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కార్యకలాపాలు అయితే సాగేలాగా అయితే పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కోర్టుకి సంబంధించి ఏ పోస్టులు అవసరమో అదేవిధంగా వాటిని భర్తీకి సంబంధించి అంటే రెగ్యులర్ బేసు, అవుట్సోర్సింగ్ బేసు, వాటి శాలరీలు ఎంత ఉండాలి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా వాటి వార్షికంగా వాటికి ఎంత బడ్జెట్ కేటాయించాలనే విషయం మీద కూడా ఏదైతే ఈ కొత్త జీవోలో పొందుపరచడం జరిగింది. అయితే ఇది ప్రజెంట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి లెవెల్లో పనిచేస్తుంది. అయితే దీనికి పూర్తి స్థాయిలో పనులు సాగించేలాగా అయితే చర్యలు తీసుకునేలాగా ఏదైతే జీవోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ స్పెషల్ కోర్టు ఎందుకైతే చెప్తున్నామో దీనికి రాష్ట్రం అంతా కూడా పరిధి ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్ఐఏకి సంబంధించిన ఈ రిలేటెడ్ కేసులు నమోదైనప్పటికీ ఆ కేసులను డీల్ చేయడానికి సంబంధించి లేదా దానికి సంబంధించిన జడ్జిమెంట్లకు సంబంధించి ఎక్కడే అంటే ఏదైతే విశాఖపట్నం ఈ స్పెషల్ కోర్టు ఉందో ఈ స్పెషల్ కోర్టే దానికి సంబంధించిన నిర్ణయాలు జడ్జిమెంట్లు అయితే పాస్ చేస్తుంది. దీంతో త్వరగతిన ఏవైతే ఎన్ఐఏకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే కేసులు ఉంటాయో వాటికి త్వరగతిన జడ్జిమెంట్లు వచ్చి దానికి తీర్పులకు సంబంధించి ఫాలోఅప్లు అయ్యేలాగా పని అయితే సులభతరం అవుతుంది. ఏవైతే కేసులు పెండింగ్ కాకుండా వెంటనే త్వరగతిన కంప్లీట్ చేయాల్సిన ఏవైతే ఉంటాయో విచారణకు సంబంధించి వాటన్నింటికీ కూడా ఇప్పుడు ఈ కొత్త కోర్టు ఏర్పాటు కావడంతో ఆ పని అయితే ఇంకా సులభమవుతుంది. దీంతో ప్రధానంగా విశాఖపట్నానికి కోర్టు రావడం అనేది ఇప్పటికే ఉన్న బాధితులు అది అదనపు బాధ్యతగా పని అయితే చేస్తుంది. అయితే దానికంటే ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అంటే ఒక స్పెషల్ బిల్డింగ్ కేటాయించి అక్కడ పనులు సాగించేలాగా అయితే పూర్తిగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఆ సంవత్సరానికి రోజువారీ అయ్యే ఖర్చుకు సంబంధించి సంవత్సరానికి 5 లక్షల రూపాయల బడ్జెట్, అదేవిధంగా దానికి సంబంధించిన స్టేషనరీ ఇతర పనులకు వచ్చేసి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఏదైతే వ్యయం పెడుతూ దానికి సంబంధించిన జీవోలో కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి విశాఖపట్నంలో స్పెషల్ ఎక్స్క్లూజివ్ కోర్ట్ పేరుతో దీన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇది అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని జ్యూరిడిక్షన్ ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో జరిగే అన్ని ఏదైతే ఎన్ఐఏకి సంబంధించిన కేసులు ఉంటాయో అవన్నీ ఎక్కడే దానికి సంబంధించిన ఏదైతే విచారణకు సంబంధించిన జడ్జిమెంట్లు కావచ్చు ఎప్పటికప్పుడు అందించేలాగా చర్యలు తీసుకునేలాగా అయితే చర్యలు అయితే చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, విబిసి ఆన్ టీవీ, విశాఖ నుంచి.